ఆరోగ్యాభిలాషులందరికీ నా హృదయపూర్వక నమస్కారములు. వేసవికాలం ఎండలు ముదిరే కొద్దీ మామిడి పళ్ళు పండటం అనేది బాగా జరుగుతూ ఉంటుంది. సీజన్స్లో బాగా తినే పండులో ఎక్కువ మంది ఇష్టపడేది మామిడి పండు. అలాంటి మామిడి పండుని సెగ్గెడ్డలు వస్తాయనో, వేడి చేస్తుందనో, బరువు పెరుగుతామనో చాలామంది కొన్ని కారణాల వల్ల మానేస్తుంటారు. కొంతమంది కార్బైడ్ వేసి పండిస్తున్నారనో. ఇట్లాంటి కాస్త ఆలోచన పక్కన పెట్టి కంపల్సరీగా మామిడి పండుని ఈ సీజన్లో 1-2 ప్రతినిత్యం తింటే మన శరీరానికి 6 ప్రధానమైన లాభాలు వస్తాయని సైంటిఫిక్గా రుజువైన వాటిని మీకు అందిస్తే మీరు తింటూ పిల్లలకు కూడా బాగా పెట్టి వాళ్ళ ఆరోగ్య సంరక్షణకు మామిడి పండు ఈ సీజనల్ పండుని మనం శరీరానికి బెనిఫిట్స్ అందించడంలో ఉపయోగించుకుంటే బాగుంటుంది. మామిడి పండులో 6 లాభాలు తెలిసిన తర్వాత బరువు పెరగకుండా కూడా షుగర్ పెరగకుండా మామిడి పండుని ఎట్లా తినాలనేది లాస్ట్లో కూడా మీకు వివరిస్తాను. ముందుగా 6 రకాల లాభాలు ఏమొస్తాయో ఒక్కొక్కటి చూస్తే, ముందుగా మొట్టమొదటి లాభం తీసుకుంటే ఇందులో మ్యాగ్నీఫెరిన్ అనే కెమికల్ కాంపౌండ్ ఉంటుంది. మ్యాంగోలో ఉండేది మ్యాగ్నీఫెరిన్. ఈ మ్యాగ్నీఫెరిన్ అనే కెమికల్ కాంపౌండ్ నర్వ్ సెల్స్ వాటంతటా వాటిని రిపేర్ చేసుకోవటానికి ఇది బాగా సపోర్ట్ చేస్తుంది. అంటే నర్వ్ సెల్స్ డ్యామేజ్ అయితే మనకి సిగ్నల్స్, సమాచార వ్యవస్థ పైనుంచి అవయవాల నుంచి మెదడుకి సరిగా జరగదు. అందుకని నరాలు వీక్ అవ్వకుండా మ్యాంగో చాలా బాగా ఉపయోగపడుతుంది. కానీ బ్రెయిన్కి, నర్వస్కి మ్యాంగో చేసే మేలు అదనమాట. ఇక రెండవ తీసుకుంటే ఇందులో క్యాటచిన్స్ అనే కెమికల్ కాంపౌండ్స్ ఉంటాయి. ఇవేం చేస్తాయి? ఇమ్యూన్ సిస్టమ్ని బాగా యాక్టివేట్ చేయడానికి, ఇమ్యూన్ సిస్టమ్ని రక్షించడానికి బాగా ఉపయోగపడతాయి. వ్యాధుల బారిన పడకుండా రక్షించడానికి, ఇన్ఫ్లమేషన్స్ రాకుండా రక్షించడానికి ఈ క్యాటచిన్స్ ఉపయోగపడతాయి. ఇక మూడవది మామిడి పండు. ఇందులో ఉండే కెమికల్ కాంపౌండ్స్ క్యాన్సర్ కణాల యొక్క కంట్రోల్ చేయటానికి బాగా ఉపయోగపడుతుంది. అంటే మంచి కణం క్యాన్సర్ కణంగా మారిపోతుంది. ఈ కణము కొద్దిగా తేడాలుగా మారేటప్పుడు అక్కడి నుంచే రిపేర్ చేసి, కంట్రోల్ చేసి, క్యాన్సర్ కణంగా మారకుండా రిపేర్ చేసి నార్మల్ సెల్గా అయ్యేటట్టు చేయడానికి బాగా ఉపయోగపడుతుంది అన్నమాట. ఈ మూడవ దాంట్లో ఇలాంటి లాభాలు ఇవ్వటానికి క్వర్సెటిన్ అనే కెమికల్ కాంపౌండ్ మెయిన్గా వైట్ బ్లడ్ సెల్స్కి, తెల్ల రక్త కణాలకి ఇన్ఫ్లమేషన్ రాకుండా అవి హెల్దీగా ఉండేటట్టు చేయటానికి, ఏదన్నా కణజాలం డ్యామేజ్ అవుతుంటే అక్కడ ఇన్ఫ్లమేషన్ వస్తే వాటిని వెంటనే రక్షించి వేరేగా మారకుండా రక్షించడానికి, ఇమ్యూనిటీ మీద, క్యాన్సర్ కణాల మీద బాగా పనిచేస్తుంది అనేది ఈ క్వర్సెటిన్ యొక్క లాభమని మామిడి పండులో ఉండటం వల్ల ఈ ఫలితం వస్తుందని తెలియజేస్తున్నారు. ఇక నాలుగవది మ్యాంగోలో ఉండే మ్యాగ్నిఫెరిన్, ర్యామ్నిటిన్ అనే 2 కెమికల్ కాంపౌండ్స్ గుండెకు, రక్తనాళాలకు చాలా ఎక్కువ లాభాన్ని ఇస్తాయి. ఈ మధ్య ఒక పరిశోధన ఏమి రిలీజ్ అయిందంటే, రోజు 2 కప్పులు మామిడి పళ్ళు మొక్కలు కనుక, అంటే ప్రొద్దున ఒక కప్పు, సాయంకాలం ఒక కప్పు, అలా కనుక మెనోపాజ్లో వచ్చిన స్త్రీలు, అంటే 55-60 ఏళ్ళు, అంటే 50 ఏళ్ళు దాటిన వారు, ఋతుక్రమం ఆగిపోతుంది కదా, అలాంటి స్త్రీలకి 2 కప్పులు పెట్టి చూశారు రోజుకి. వీళ్ళకి ఈ మ్యాంగో తినటం వల్ల పీరియడ్స్ ఆగిపోయినప్పుడు ఈస్ట్రోజన్ హార్మోన్ తగ్గిపోయి గుండె సమస్యలు స్త్రీలకు అక్కడి నుంచి స్టార్ట్ అవుతుంటాయి. అందుకని మగవారితో పోలిస్తే ఆడవారి గుండె జబ్బులు ఎందుకంటే ఈస్ట్రోజన్ తగ్గిన దగ్గర నుంచి గుండె కండరాలు బిగుసుకోవటం, రక్తనాళాలు ముడుచుకోవటం, గుండెకి రక్త సరఫరా తగ్గటం, మరి కొలెస్ట్రాల్ రక్తనాళాలకు వస్తే పేరుకోవటం, ఇవన్నీ స్టార్ట్ అవుతాయి. ఈస్ట్రోజన్ ఇట్లాంటి రాకుండా రక్షణ కలిగిస్తుంది. ఈ మ్యాంగో మొక్కలు ఇచ్చి చూసినప్పుడు 60 ఏళ్ల పైబడిన స్త్రీల మీద పరిశోధన చేశారు. మ్యాంగో మొక్కలు 2 పూటలు పెట్టి గుండె కండరాలు వ్యాకోచం చెందటం, రక్తనాళాల్లో గుండె లోపల ఇన్ఫ్లమేషన్ తగ్గటము, కొలెస్ట్రాల్ ప్రొడక్షన్ తగ్గటము, గుండె పంపింగ్ బాగా మెరుగవటం, ఇవన్నీ ఈ మ్యాగ్నిఫెరిన్ ఎక్కువ ఎఫెక్ట్ చేస్తున్నది అని సైంటిఫిక్గా రుజువైంది. అందుకని గుండెకు ఇలాంటి ప్రధానమైన లాభాలు మామిడి పండు అందిస్తూ ఉంటుందన్నమాట. ఇక 5వ లాభం తీసుకుంటే గుండె కండరాలకు బాగా మేలు చేస్తుంది మ్యాంగో. ఎందుకంటే గుండె కండరం రోజుకి 1,00,000 సార్లు ఇట్లా ముడుచుకొని పంపింగ్ చేస్తూ ఉంటుంది కదా. ఆ గుండె కండరాల్లో కణజాలం ఏమైతే ఉన్నాయో వాటి ఆయుష్ని పెంచటానికి, వాటి సామర్థ్యం పెరగటానికి, వాటంతటా అవి చనిపోకుండా అనారోగ్యం వచ్చినప్పుడు వాటిని తిరిగి మళ్ళీ ఎక్కువ కాలం లైఫ్ పెంచేటట్టు ఎపెప్టోసిస్ అనే ప్రక్రియను ఆపటానికి
మ్యాంగో గుండె కండరాలకు బాగా మేలు చేస్తున్నదని ఉంది. 6వది కంటికి బాగా మేలు చేస్తుంది. మనకి చదవటం వల్ల వచ్చిన స్ట్రెయిన్ కానీ, రెటీనా మీద స్క్రీన్లు చూడటం వల్ల వచ్చిన స్ట్రెయిన్ తగ్గించడానికి ఇందులో ఉండే ల్యూటిన్, జియోగ్జాంతిన్ అనే 2 కెమికల్స్ రెటీనాని రక్షించడానికి, స్క్రీన్లు లైట్ల వల్ల వచ్చే డ్యామేజ్ నుంచి ఇది బాగా హెల్ప్ చేస్తుంది. అంటే చాలా సూక్ష్మ పోషకాలు ఉంటాయి కదా మ్యాంగోలో, అవన్నీ వాటితో పాటు ల్యూటిన్, జియోగ్జాంతిన్ కూడా ఎక్కువ మేలు చేస్తున్నాయి. అందుకని విటమిన్ సి చాలా ఎక్కువగా ఉంటుంది మ్యాంగోలో. బాడీలో ఇన్ఫ్లమేషన్ తగ్గడానికి, రిపేరు, క్లీనింగ్, ఇలాంటి 6 లాభాలు శరీరానికి మ్యాంగో తినటం వల్ల వస్తాయని తెలుస్తున్నది. మరి మ్యాంగోని తీసుకుంటే 100 గ్రాములు 74 కిలో క్యాలరీల శక్తి. ఈ మామిడి పండు కూడా వెయిట్ పెరగకుండా తినొచ్చు. ఎలా? మీరు 2 మామిడి పళ్ళు తినాలనుకోండి, ఈ 2 మామిడి పళ్ళ ద్వారా సుమారుగా ఒక 300 క్యాలరీలు వస్తాయి. ఇంకొక 300 క్యాలరీలని రైస్ కొంచెం తగ్గించుకోవటమో, ఇడ్లీలు 4 తినే బదులు 3-2 తీసుకోవటం, అట్లా కట్ చేయండి. లేదు అంటే ఒక ఆహారం కింద మ్యాంగోస్ని పెట్టుకుని 2 డిన్నర్లు అట్లా తినేసేసేయండి, ఇంకేదైనా కాంబినేషన్ ఇచ్చేసి. ఇంకొక దాన్ని కట్ చేసి ఇట్లా తిన్నప్పుడు మీకు క్యాలరీస్ పెరగవు, బాడీకి సీజన్ ద్వారా రక్షణ చక్కగా జరుగుతుంది. మరొకటి ఏంటంటే, డయాబెటీస్ ఉన్నవారు మ్యాంగో దోరగా ఉన్నప్పుడు బంగినపల్లికాయ లాంటి తొక్కతో నమిలి తింటే మంచిది. అప్పుడు షుగర్ ఎక్కువ పెరగదు వీళ్ళకి. బాగా పండినవి, బాగా మిగల ముగ్గినవి, రసాలుగా ఉన్నాయి త్రాగటం కానీ అట్లా చేయకూడదు. మ్యాంగో జ్యూసులు డయాబెటిక్ పేషెంట్స్ తీసుకోకూడదు. మ్యాంగో పండుని దోరగా ఉన్నప్పుడు అట్లా తొక్కతో పాటు నమిలి తింటే అందులో ఉండే హై ఫైబర్ స్లోగా గ్లూకోజ్ రిలీజ్ అయ్యేటట్టు, స్లోగా వెళ్ళేటట్టు చేస్తుంది. అందుకని డయాబెటీస్ ఉన్న వారు కూడా రోజుకు ఒక మామిడి పండుని తప్పనిసరిగా తీసుకుంటే ఈ సీజన్కి ఇమ్యూనిటీ, ఈ లాభాలన్నీ కూడా మనకు వస్తాయన్నమాట. ఇంకా వేడి చేయకుండా మంచినీళ్ళని బాగా త్రాగి చూడండి. వేడి అనేచేది నీళ్లు త్రాగక నీళ్లు తగ్గటం వల్ల వేడి చేస్తుంది తప్ప మామిడి పళ్ళ వల్ల కాదు. సెగ్గడ్డలు రావడానికి మామిడి పండు సంబంధం లేదు. మీ లోపల ఉన్న బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ తగ్గించడానికి మామిడి పండు బాగా ఇమ్యూనిటీని బూస్ట్ చేసి అక్కడ క్లీన్ చేయటం వల్ల లోపల ఉన్న వేస్ట్ బయటకు వచ్చేస్తుంది. ఆ సెగ్గడ్డల ఇన్ఫ్లమేషన్ కారణం బ్యాక్టీరియాలను చంపేస్తుంది అనమాట. భవిష్యత్తులో రాకుండా కూడా రక్షిస్తుంది. కాబట్టి ఇలాంటి చక్కటి లాభాలు అందించే మామిడి పండు ఈ సీజన్కి వాడుకుంటే మంచిదని విజ్ఞప్తి చేస్తూ నమస్కారం.